అంటే దోమలీగలు అనేది అభివృద్ధి అంతాయి. దోమలు అక్కడ అభివృద్ధి అంది గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకొని పొద్దుగా మనం పడుకుంటే అలసిపోయి వస్తాం. మనం అలసిపోయి వచ్చి పడుకుంటే దోమలు మన మీద దాడి చేస్తే ఏమైతుందంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే ఈగలు, అక్కడ వాలిన ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థాలను వాడడం వల్ల, ఆహారాన్ని మనం సేవించడం వల్ల కలరా వస్తుంది, వాంతులు, విరోచనాలు అవుతాయి. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్త గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. ఇంట్లోపల ఉన్న తయారైన చెత్తను ఖచ్చితంగా మనము గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చిన డబ్బా లోపల అందులోపల ఉంచి బండి రాగానే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు కూడా మనం సహకరించాలి. మురికాల లోపల ఈ చెత్త చెదారం పడేయడం వల్ల ఏమైతుందంటే ఆ నీరంతా ఒక దగ్గర జమ అయి మనకే గలీజ్ వాసన వస్తూ ఉంటది. మన పల్లెటూర్లలో ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఇంటికాడ మురికాలు చిన్నపిల్లలను అక్కడే మల విసర్జన కూర్చోబెడతారు. దాని పనులు చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ మనం ఆరోగ్యం ముఖ్యం. మనందరి ఆరోగ్యం బాగుంటే మీరు పొద్దున మనం ఏదైనా పని చేయడానికి వీలుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే ముందస్తుగా తగు జాగ్రత్త తీసుకొని దోమలు, ఈగలు అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి. ఇంట్లోపల తయారైన చెత్త చెదారాన్ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ బండికి ఇచ్చి మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముందట మురికాలు ఉన్నట్లయితే బ్లీచింగ్ పౌడర్ జగిత్యాలు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మల్యాలు వెళ్ళినప్పుడు కానీ బ్లీచింగ్ పౌడర్ ఒక 20 రూపాయలు పెడితే వస్తుంది. అందులోపల చల్లుకున్నట్లయితే మురికి నీరు నిల్వ ఉన్నా గానీ ఒకవేళ మన బ్లీచింగ్ పౌడర్ చల్లడం వల్ల ఈ దోమలు, ఈగలు అనేది అభివృద్ధి చెందవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే గ్రామాల లోపల యువత పెడదారిన పడుతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే ఈ గంజాయి, నల్లమందు, డ్రగ్స్ అనేది చాలా మంది పిల్లగాళ్ళు సేవించి ఏమైతుందంటే విచ్చలవిడిగా సేవించి రోడ్డు మీదకి బండ్ల మీద వెళ్ళడం, స్పీడ్ గా వెళ్ళడం, బస్ కింద పడి చనిపోవడం, అలాగే మన రేపులు గాని, మర్డర్లు గాని, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని తనం లోపల ఈ డ్రగ్స్ సేవించిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియని తనం లోపల వాళ్ళు విచ్చలవిడిగా దోపిడి, దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం గడుపుతున్నారు. కాబట్టి మన అందరం కష్టపడేది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ జీవితం గొప్పగా ఉండాలని చెప్పి కష్టపడుతున్నాం. కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడానికి మీ వంతు కృషి కూడా అవసరం. పిల్లగాని సేవించినట్టు గాని, గంజాయి ఎవరి దగ్గర ఉన్నట్టు గాని, లేకపోతే వాళ్ళని విక్రయించినట్టు గాని తెలిసినట్లయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. దాన్ని అరికెట్టే దిశ లోపల మీరు కూడా ముందడుగు వేయాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లగాలను గొప్ప స్థాయిలో చూడాలని చెప్పి మన అందరం కలలుగా అంటున్నాం, కానీ వాళ్ళు ఎట్లా పోతుండ్రు, కాలేజీకి ఏ విధంగా పోతుండ్రు, ఇంటికి ఎట్లా వస్తున్నారు అనే విషయం మర్చిపోతున్నాం. అంటే మన పనుల మీద పడి బిజీ లైఫ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ఆలోచించండి. పిల్లలు ఎట్లుంటుండ్రు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుంది, అది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలేజీకి వెళ్తున్నా లేదా, స్కూల్కి వెళ్తున్నా లేదా అని చెప్పి నెలకొకసారైనా ఆరాధియండి. స్కూల్ లోపల ఉపాధ్యాయులను ఖచ్చితంగా తెలుసుకున్నట్లయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే అది చాప కింద నీళ్ళ చిన్న పిల్లల నుంచి చాక్లెట్లల్లా అన్లా ఇన్లా చెప్పి పెట్టి పిల్లలకు అలవాటు చేస్తుండ్రు. దయచేసి ఆ మహమ్మారిని తరిమి కొట్టే దిశ లోపల మీరు అందరూ అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. దీన్ని ఉద్దేశించి మా అశోకన్న గారి లోపల ఒక మంచి పాట శిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక పాలు పెరుగు సమృద్ధిగా
గంజాయి తాగిందంటే క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక గంజాయి డ్రగ్స్ తాగుతుంటారు ఆవరగావర తిరుగుతుంటారు వాయి వరుసలో మరిసిపోతారు ఆడపిల్లల పాడు చేస్తారు అయ్యో ఏమి ఎత్తరో ఎవరికి రాదే ఆ యువకులేమో బయటపడే మార్గాలే లేవాయే గంజాయి తాగిందంటే వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక ఇంకో చిన్న విషయం అమ్మా, పిల్లగాళ్ళు 10వ తరగతి అయిపోగానే పిల్లగాళ్ళు ఎదిగిళ్ళని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బండి అలవాటు చేస్తున్నారు. బండ్లు ఇచ్చి రోడ్డు మీదకి పంపించి ఆ కూరగాయలు తీసుకురాలి, కిరాణా సామాన్ తీసుకురాని చెప్పి బయటకు పంపిస్తున్నారు. వాళ్ళు బండి అలవాటు అయిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే బయటకు వెళ్ళిన తర్వాత ముగ్గురు దోస్తులు కలిసి స్పీడ్ గా వెళ్ళడం, ఆ వేగంగా వెళ్లి బస్సు కిందనో లారీ కిందనో లేకపోతే వేరే వాళ్ళ గుడ్డు వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పిల్లగాళ్ళు మేజర్ గాంధీ బండి వద్దు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి వద్దు. ఖచ్చితంగా బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించమని చెప్పాలి. హెల్మెట్ లేకుండా ఎవరు కూడా ప్రయాణం చేయొద్దు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మన తలకు దెబ్బడానికి మనకు కోమాలోకి వెళ్ళి జీవోత్సవం లోపల ఇంట్లో వండి పడుకుని ఉన్నాం అనుకోండి, చచ్చిపోయినా బతికినా ఒకటి వాళ్ళకి సేవలు చేసుకుంటూ జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి. పిల్లలకు బండి వద్దు, వాళ్ళను గొప్ప మార్గంలో ఉంచడానికి మీ వంతు కృషి అవసరం. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నీ దాదాపుగా చాలా మందికి చేరువవుతున్నాయి. అలాగే భూభారతి చట్టం ఏదైతే ఉందో, భూభారతి చట్టం ఇన్ని రోజులు మనకు భూమి అనేది పట్టా బుక్కులో లేని భూమి ఏదైతే ఉందో అది భూభారతి చట్టం ద్వారా మళ్ళీ మనం పట్టా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మన తాతతరం నుంచి సంక్రమించిన భూమి ఏదైతే ఉందో, ఎకరం మనకు ఉంటే ఎకరం పట్టాకుంటే ఒక 20 గుంటలు పట్టాకు లేని భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా భూభారతి చట్టం ద్వారా మనం పట్టా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. రైతన్నలకు ఇది గొప్ప అవకాశం. కాబట్టి మన భూములు ఏవైతే ఉన్నాయో, ఆ పట్టాకు లేని భూములు ఏవైతే ఉన్నాయో పట్టా చేసుకునే విధంగా మీ అందరూ భూభారతి చట్టాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇంకొకటి, ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రవేశపెట్టింది ఏంటంటే బడిబాట కార్యక్రమం ప్రవేశపెట్టింది. బడిబాట లోపల పిల్లల్ని లోపల అన్ని సదుపాయాలతో ఉంటది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, వాళ్ళను గొప్పగా తీర్చిదిద్దండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ లోపల చాలా నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళు తర్ఫీదు తీసుకొని గొప్పగా ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. గవర్నమెంట్ స్కూల్ కు పోతే మనకు మధ్యాహ్న భోజనం గాని, బుక్స్ గాని ప్రతి ఒక్కటి ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి మన పిల్లల్ని గొప్పగా చదివించే విధంగా లక్షల ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టుకుంటా ఆ పిల్లలకు సరైన బోధన లేకుండా కానీ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. భూభారతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చక్కటి ఈ యొక్క యాప్ ను తీసుకురావడం జరిగింది. ఏ సమస్య లేకుండా, అంటే భూమిపై ఎలాంటి సమస్యలు లేకుండా ఉంచతందుకే ఈ యొక్క గొప్ప పథకం తీసుకురావడం జరిగింది భూభారతి. దానిపై ఒక పాట మా మైపాల్ గారు పాడతారు. గెట్టు లొల్లితో కొట్టుకునే రోజులు బాయనే అన్నయ్య, రోజులు బాయనే. భూభారతి చట్టం మనకు చుట్టామాయనే అన్నయ్య, చుట్టామాయనే. గెట్టు లొల్లితో కొట్టుకునే రోజులు బాయనే అన్నయ్య, రోజులు బాయనే. భూభారతి చట్టం మనకు చుట్టామాయనే అన్నయ్య, చుట్టామాయనే.
శుభ్రత, మన ఇంటి పరిసరాల పరిశుభ్రత, మన ఇంటి ముంగట డ్రైనేజీలో కూడా మనము చెత్త చెదారం వేయద్దు, సలిబువ్వలు సలికూరలు వేయద్దు, ప్లాస్టిక్ కవర్లు వేయద్దు. ఇంటి ముంగట మనం బ్లీచింగ్ పౌడర్ తోటి వాటర్ చల్లుకున్నట్లయితే ఈగలు దోమలు ఉన్నాయని మీకు తెలియజెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రైవేటు బళ్ళు కాకుండా గవర్నమెంట్ బళ్ళు మన పిల్లలు వేసినట్లుంటే మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉద్యోగి తను టీచర్ గా ఉండాలంటే ఆయన బిఎడ్ చేయాల్సి ఉంటది, తర్వాత టెట్ రాయాల్సి ఉంటది. అంటే ఎంతో నిష్ఠాంత ఉన్నట్లయితేనే మరి ఉద్యోగం వస్తుంది కనుక మీరు అర్థం చేసుకోవాలి. ప్రైవేటు స్కూళ్ళల్లో 10వ తరగతి, ఇంటర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళే ఉంటారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో బిఎడ్ తో పాటు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. దయచేసి మీరు అర్థం చేసుకుని మన పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళలోకి పంపాలి. మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఆరోగ్య రీత్యా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎండీలు ఉన్నారు, మనకు ఎంబీబీఎస్ ఉన్నారు, గైనకాలజిస్టులు ఉన్నారు, చర్మ వ్యాధుల డాక్టర్లు ఉన్నారు, కంటి వైద్యులు ఉన్నారు. అన్ని రకాల దాదాపు వ్యాధులన్నిటికీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. స్కానింగ్లు ఉన్నాయి, ఇంకా ఎంఆర్ఐ కూడా వస్తుంది త్వరలోనే మన చికిత్సలకు. చాలా ఉపయోగం ఉంటుంది. మీరు గవర్నమెంట్ ను వాడుకోవాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కల్పించిన మా గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఈ గ్రామ కారోబార్ గారికి మరియు అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.